బ్రహ్మయుగం మూవీ చూసినమాట. సో మనకి మలయాళం నుంచి డబ్బు అయింది. సో అక్కడైతే చాలా బాగా హిట్ అయింది. సో ఓవరాల్గా మూవీ 2 hours 20 minutes ఉంది భయ్య. సో మూవీ అంతా కూడా ఒక అడవిలో ఒక భవనం లాంటి ఒక బిల్డింగ్ ఉంటుంది. ఆ బిల్డింగ్లో అయితే మూవీ జరిగింది. సో మనకు మమ్ముట్టి గారితో పాటు ఇంకొక 2 క్యారెక్టర్స్ ఉంటాయి అనమాట. సినిమా త్రూ అవుట్ కూడా మొత్తం ఈ 3 క్యారెక్టర్స్ ఉంటాయి. కాస్ట్యూమ్ కూడా ఒకటే కాస్ట్యూమ్ అనమాట. నాకు బాగా నచ్చింది ఏంటంటే ఫస్ట్ ఈ బ్లాక్ అండ్ వైట్ థీమ్ ఏదైతే ఉందో ఈ థీమ్లో తీయడం అయితే నాకు చాలా బాగా అనిపించింది. అంటే మనకి ఆ సెంచరీలో మనకి సో ఆ అట్మాస్ఫియర్ని చూపించడం దాన్ని చూపించడం నాకు చాలా బాగా అనిపించింది. సో ఓవరాల్గా మూవీ ఏంటంటే మనకి కొంచెం హర్రర్ టైప్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైతే ఉందో అది ఆ మ్యూజిక్ మాత్రం చాలా బాగుంటుంది. అసలు మమ్ముట్టి ఎవరు, ఆ బిల్డింగ్లో మమ్ముట్టి గారు ఎందుకు ఉంటున్నారు, సో అతనితో పాటు ఇంకొక మనిషి ఉంటాడు, అసలు ఆ మనిషి ఎవరు, సో ఒక వ్యక్తి అక్కడికి వచ్చి ఎలా ఇరుక్కుపోతాడు, అక్కడి నుంచి అసలు బయట పడతాడా లేదనంటే ఓవరాల్గా మూవీ అనమాట. సో ఫస్ట్ హాఫ్ అయిపోయాక సెకండ్ హాఫ్లో ఒక ట్విస్ట్ వస్తుంది. ఆ ట్విస్ట్ మాత్రం చాలా బాగుంది. అండ్ ఎండింగ్లో కూడా ఎండింగ్ ఒక 30 minutes చాలా బాగుంటుంది. అంటే ఓవరాల్ ఏంటంటే కొంచెం స్లో నరేషన్ ఉంటుంది అనమాట. మలయాళం మూవీస్ అంటే చాలా న్యాచురల్గా తీస్తారు కదా. పర్ఫార్మెన్స్ అయితే మాత్రం ముగ్గురు చాలా న్యాచురల్గా ఉంటుంది భయ. బ్లాక్ అండ్ వైట్ థీమ్లో మాత్రం చాలా బాగా అనిపించింది కూడా. సో అంటే మనకి కొంచెం డిఫరెంట్గా చూడాలి, ఆ విజువల్ పరంగా కావచ్చు, థీమ్ పరంగా కావచ్చు, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పరంగా కావచ్చు. సో అనుకుంటే మాత్రం ఈ మూవీకి రావచ్చు. కాకపోతే కొంచెం మూవీ అయితే స్లోగా ఉంటుంది అనమాట, స్లో నరేషన్లో ఉంటుంది. బట్ ఓకే, ఒక గుడ్ మూవీ, అంటే ఒక మంచి మూవీ, అంటే డిఫరెంట్గా చూసిన మూవీ అయితే ఫీల్ అయితే అవుతుంది. మమ్ముట్టి గారి క్యారెక్టర్ అసలు చాలా, అంటే ఆ మమ్ముట్టి గారి క్యారెక్టర్ సినిమాకి హైలైట్. సో మమ్ముట్టి గారి మెయిన్ ఆ క్యారెక్టర్ ఏంటనేది మనకు మూవీ అనమాట. హర్రర్ ఉంటుంది, కాకపోతే మరీ ఎక్కువ ఉండదు. సో ఓకే, కొన్ని బీజిఎమ్స్ వచ్చినప్పుడు కొన్ని ఎఫెక్ట్స్ మాత్రం బాగున్నాయి. సో వాటి కోసం అయితే నాకైతే ఒకసారి అయితే వాచ్ చేయొచ్చు అనిపించింది. డిఫరెంట్గా చూడాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా ఈ మూవీ అయితే వాచ్ చేయండి, బ్రహ్మయుగం. సో థియేటర్లో చూడండి, థియేటర్లో చూస్తుంటే కొంచెం మీకు ఆ ఎఫెక్ట్ అనేది మంచిగా అనిపిస్తుంది.